గోవా మనలో చాలామందికి ఇదొక డ్రీమ్ డెస్టినేషన్. ఫ్రెండ్స్తో గోవా ట్రిప్ లేకుండా ఏ ఒక్కరి బకెట్ లిస్టు ఫుల్ఫిల్ అవ్వదు. అంటే గోవాకున్న క్రేజ్ ఏంటో అర్థమవుతుంది. అట్లాంటి క్రేజియెస్ట్ గోవాకి నేను నా ఫ్రెండ్స్తో కలిసి చేసిన ఒక క్రేజీ జర్నీయే ఈ వ్లాగ్. నైట్ హైదరాబాద్లో ట్రావెల్స్ ఎక్కేసి పొద్దున్నే గోవా క్యాపిటల్లో దిగిపోయాం. అక్కడి నుంచి మళ్ళీ బాగా బీచ్ వెళ్ళడానికి లోకల్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని యూజ్ చేసుకున్నాం, ఎందుకంటే క్యాబ్స్ చాలా కాస్ట్లీగా ఉన్నాయి అక్కడ. సో బాగా బీచ్ దగ్గరికి వెళ్ళగానే ఒక మంచి హోటల్ రూమ్ తీసుకొని లగేజ్ మొత్తం హోటల్లో పెట్టేసుకున్నాం. అక్కడ నుంచి వెళ్ళి స్కూటీస్ హైర్ చేసుకోవడానికి వెళ్ళిపోయాం. సో స్కూటీస్ కూడా ఇక్కడ చాలా చీప్గానే దొరికేసినాయి. పర్ డే ఒక 300కి అట్లా స్కూటీ దొరికేసినాయి మాకు. సో వెళ్ళి ట్యాంక్ ఫుల్ చేసేసుకున్నాం స్కూటీస్ని. తర్వాత గోవా మొత్తం ఒక రౌండ్ వేసేసుకొని మధ్యాహ్నం వరకు ఫుల్గా తిరిగేసినాం. మధ్యాహ్నం వెళ్ళి లంచ్ కంప్లీట్ చేసుకొని అక్కడ నుంచి బీచ్కి వెళ్ళిపోయినాం. బీచ్లో వాటర్ స్పోర్ట్స్ అన్నీ కలిపి పర్ హెడ్కి 1500 అట్లా ప్యాకేజ్ మాట్లాడేసుకున్నాం. సో కాకపోతే వాటర్ స్పోర్ట్స్ ఎక్స్పెక్ట్ చేసినంతగా ఎక్స్పీరియన్స్ అయితే ఏం అనిపించలేదు. బట్ స్టిల్ వచ్చినాం కాబట్టి చేయాలి, బాగుంది. అసలైన అడ్వెంచర్ ముందుంది, బంగీ జంప్. సో అది మాత్రం మిస్ అవ్వకుండా చూడండి లాస్ట్ వరకు. సో వాటర్ స్పోర్ట్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత డైరెక్ట్గా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయినాం. ఆ తర్వాత ఫుల్గా ఆకలిస్తుంది. సో తినడానికి బీచ్ సైడ్ రెస్టారెంట్కి వెళ్ళి వాడి దగ్గర ఉన్న లైవ్ ఫిషెస్ అన్నిట్లో నుండి మాకు నచ్చింది ఒక జంబో టైగర్ ప్రాన్స్, అవి తీసుకొని వాటితోనే వండిపించేసినాం అక్కడ. సో టేస్ట్ మాత్రం సూపర్ ఉండే. నైట్ మంచిగా బీచ్ సైడ్లో సీ ఫుడ్ తిన్న తర్వాత అక్కడే కొద్దిసేపు మాట్లాడుకుంటూ కూర్చున్నాం. ఆ తర్వాత వెళ్ళి పడుకొని పొద్దున్నే లేచి గోవా బీచ్లో సన్ రైజ్ చూడాల్సిందే అని చెప్పి నేను స్కూటీ తీసుకొని వెళ్ళిపోయినా. గోవా బీచెసే కాదు, ఇక్కడ స్ట్రీట్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడడానికి. ఆ బ్యూటిఫుల్ స్ట్రీట్స్లో బైక్ రైడ్ చేసుకుంటూ వెళ్తుంటే ఫీల్ వేరు ఉండే. ఎర్లీ మార్నింగ్ పీస్ఫుల్గా బీచ్లో కూర్చొని సన్ రైజ్ని ఎంజాయ్ చేస్తుంటే ఆ ఫీలింగ్ వేరే లెవెల్లో ఉండే. సో సన్ రైజ్ తర్వాత నేను బీచ్ నుండి డైరెక్ట్గా మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయినా. ఆఫ్టర్నూన్ 2 o'clock వరకు నేను జంపింగ్ హైట్స్ రీచ్ అయిపోయినా. సో ఇదే ఆ ప్లేస్. ఇక్కడ వెళ్ళిన తర్వాత మన డీటెయిల్స్ ఎంట్రీ చేసుకొని రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒక 10 minutes బ్రీఫింగ్ సెక్షన్ ఉంటుంది. అది అవ్వగానే మనకి పైకి వెళ్ళడానికి అలో చేస్తారు. సో ఇదే నేను బంగీ జంప్ చేయబోయే లొకేషన్. Running wild.
లైఫ్లో ఫస్ట్ టైం ఎంత హైట్ పైన నుండి కిందికి దూకబోతున్నాను. ఐ మీన్ బంజీ జంప్ చేయబోతున్నాను. సో లోపల చాలా టెన్షన్ ఉంది, కాకపోతే మనం వచ్చింది ఇది చేయడానికి. సో లెట్స్ డూ ఇట్.